రావాలని కోరుకుంటున్నాను. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు సార్. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను ఎదురు చూస్తుంటాను. నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు. అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కొన్ని సాధించాలన్న అభ్యర్థిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.